జూబ్లీహిల్స్ బరిలో దత్తాత్రేయ కూతురట. మహిళకు టికెట్ ఇస్తే కలిసి వస్తుందని ప్లాన్. బీసీ వాదం సైతం ప్లస్ అవుతుందని అంచనా. ఆమె పేరు విజయలక్ష్మి అట, దత్తాత్రేయ కూతురు. ఆమె పేరును బీజేపీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తుందట. విజయలక్ష్మి పేరును పరిశీలిస్తున్న బీజేపీ నాయకత్వం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పేరును బీజేపీ నాయకత్వం పరిశీలిస్తుందట. ఆ స్థానంలో మైనార్టీ ఓట్ల తర్వాత యాదవ వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో ఆ వర్గానికి చెందిన లీడర్, అందులోనూ మహిళకు టికెట్ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపుతున్నారు. దత్తాత్రేయ కూతురికి టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సులభతరం అవుతుందని అంచనా వేస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆయన భార్య సునీతకు టికెట్ ఇవ్వడంతో సానుభూతి కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తున్నది. బీఆర్ఎస్ టికెట్ అయితే డిసైడెడ్. ఆల్మోస్ట్ గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ వచ్చే అవకాశాలు 99% కనిపిస్తున్నాయి. అందుకు పోటీగా మహిళనే బరిలోకి దించితే తమకు ప్లస్ అవుతుందని కమలం లీడర్లు భావిస్తున్నారు. ఇక్కడ బీజేపీకి ఉన్న గెలుపు అవకాశాలు ఏంటి అని అంటే అంత ఈజీ అయితే కాదు. అంటే ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలి మనం. కారణం ఏంటి అంటే దాదాపు 1,20,000 ఓట్లు ముస్లింలో ఉన్నాయి. 1,20,000 గంప గుత్తగా ఓట్లని ముస్లింలో ఉన్నాయి. దాదాపు 50 నుంచి 55,000 ఓట్లు క్రిస్టియన్ మైనార్టీలో ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర ఎంత, 1,70,000 ఓట్లు మైనార్టీ ఓట్లే ఉన్నాయి. ఈ 1,70,000 ఓట్లలో బీజేపీకి ఎన్ని పడతాయి చెప్పండి? మొత్తం 3,39,000 సంథింగ్ ఓట్లు ఉన్నాయి. ఇందులో సగానికి సగం ఓట్లు మైనార్టీ ఓట్లే ఉన్నాయి. సో అక్కడ బీజేపీ గెలవాలి అని అంటే ఈ మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా చీలిపోవాలి. ఈ మైనార్టీ ఓటు బ్యాంక్ చీలాలంటే బీఆర్ఎస్ పోటీలో ఉండాలి, కాంగ్రెస్ పోటీలో ఉండాలి, అన్నింటికంటే ముఖ్యంగా ఎంఐఎం పోటీలో ఉండాలి. ఈ పోటీ జరిగినప్పుడు మైనార్టీ ఓటు బ్యాంకు చీలి వీళ్ళు పోలరైజ్ చేయడంలో ఇది కాబట్టి ఏమైనా హిందూ ఓటు బ్యాంకును పోలరైజ్ చేయగలిగితే వీళ్ళు ఏమైనా గెలవడానికి అవకాశం ఉండొచ్చు. అది కూడా చాలా 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 కష్టం. దాంట్లో భాగంగా వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ యాదవ కమ్యూనిటీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది అన్న ఉద్దేశంలో ఒకరికి యాదవ్కి ఇస్తే ఎట్లుంటుంది అన్నది అంచనా. చూడాలి మరి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కొంతమంది టికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అక్కడ రాని వాళ్ళు ఖచ్చితంగా పోటీలో ఉండాలి అనుకున్న వాళ్ళు ఇటు బీజేపీకా ఇంకో ఇండిపెండెంట్గానో పోటీ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇది ఇప్పుడు గతంలో పోటీ చేసిన ఆయన ఎవరు, దీపక్ రెడ్డి ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు. ఇప్పుడు విజయలక్ష్మి అంటున్నారు, దత్తాత్రేయ కూతురు. ఏదేమైనా వీళ్ళు అన్ని ఈక్వేషన్స్ ఆలోచించి ఇచ్చే అవకాశం ఉన్నది.